TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా హుండీలో వచ్చిన ఆదాయం రూపాయలు 6,18,694 వచ్చినదని చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ అన్నపూర్ణ పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించారు. జాతర సందర్భంగా వివిధ సేవా టికెట్ల ద్వారా 20,98,973 సమకూరింది. వివిధ టెండర్ల ద్వారా 20,82,116 గత సంవత్సరం కన్నా 10,10,982 రూపాయల ఆదాయం అధికంగా వచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి శశిధర్, చైర్మన్ సుధాకర్ యాదవ్, ధర్మకర్తలు చంద్రశేఖర్, లక్ష్మీకాంతారావు, మల్లేష్, మైపాల్ రెడ్డి, దీపక్ గౌడ్, మహేష్ కుమార్, ఎల్లయ్య, శ్రీనివాస్, నిర్మల, అరుణాదేవి మరియు ప్రహ్లాద్, ప్రధాన అర్చకులు బీరంగూడ శివాలయ సేవా సమితి ఆనంద్, రామకోటేశ్వరరావు, చలపతిరాజు, వివిధ సభ్యులు పాల్గొన్నారు. ఈ 5 రోజులు పెట్టి ఇక్కడ ప్రతిదీ ముంగట చేయడం జరిగింది. దీంతో పాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఏఈ గారు కూడా ఇక్కడ కరెంటు విషయంలో ప్రతిరోజు ఇక్కడ ఉండి రాత్రి బావులు ఆయన 3 రోజులు ఇక్కడే ఉండి ఆయన కూడా మాకు చేయడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారు మాకు ఇక్కడ ఆర్డీఓ గారి నుంచి ఎంఆర్ఓ గారికి గైడెన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్డీఓ గారు ఏంటంటే ఎలక్షన్ కోడ్ వల్ల ఇక్కడ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా మరి కార్యక్రమాలు చేయాలి కాబట్టి కోడ్లో ఎలాంటి అవకాశాలు లేవు కాబట్టి ఇన్ఛార్జీలుగా మా ఈఓ గారికి, ఇక్కడ మా మేడం గారికి, మరి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారు ఫుల్ గైడెన్స్ ఇచ్చి వారికి ఫుల్ ఏది వాళ్ళకి అన్ని విధాలుగా చెప్పి మరి ఈ ప్రోగ్రామ్ అంతా మీరు దగ్గర నుండి చేయాలంట అని చెప్పడం జరిగింది. ఆమె కూడా డిప్యూటీ ఎంఆర్ఓ గారు కూడా మరి ఈ కార్యక్రమాల్లో ఆయన కూడా మాకు అన్ని విధాలుగా సహకరించాడు. మరి హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ సప్లై వాళ్ళు కూడా మాకు ఇక్కడనే పైననే ఈ యొక్క వాటర్ పెద్ద వాటర్ ట్యాంకులు ఉండడం వల్ల ఈ యొక్క భక్తులకు కూడా క్యూ లైన్లో వాళ్ళకు ఆ వాటర్ పైప్ లైన్ వేసి వాళ్ళకు ఫ్రీ వాటర్ ఇవ్వడం కూడా మాకు భక్తులు అందరూ సాటిస్ఫాక్షన్ అయ్యారని చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము ఈ కార్యక్రమానికి ఈ శివరాత్రి అన్ని విధాలుగా మేము భక్తులకు సౌకర్యాలు చేశామని మేము అనుకుంటున్నాము. మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా ప్రతిదీ ఈసారి మాకు భక్తులకు బయట ప్రజలకు తెలియజేయడం వల్ల భక్తులు కూడా చాలామంది రావడం జరిగింది. మీడియా మిత్రులకు కూడా మరొకసారి మా తరఫున, మా కమిటీ తరఫున ప్లస్ మా ఆఫీసర్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో దిగ్విజయంగా చేశామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తూ ముగించుకుంటున్నాము. మహాశివరాత్రి 5 రోజుల జాతర సందర్భంగా చివరి రోజు ఉదయం రుద్రహోమము, పూర్ణావతి మరియు ధ్వజ ఆరోహణ కార్యక్రమం నిర్వహించి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఉండి ఇప్పడం ఆనవాయితీ కాబట్టి ఈరోజు ఉండీలు ఇప్పడం జరిగింది. ఉండీలు ఇప్పగా దేవాలయానికి 6,18,694 రూపాయల ఆదాయం సమకూరింది. అలాగే శివరాత్రి రోజు వివిధ సేవా టికెట్ల ద్వారా 20,98,973 రూపాయలు, టెండర్ల ద్వారా 20,82,110 రూపాయలు సమకూరింది. మొత్తం ఆదాయం శివరాత్రి జాతర సందర్భంగా 47,99,780 రూపాయల ఆదాయం సమకూరింది. ఇది గత సంవత్సరం కన్నా 10 లక్షల పైచీలకు ఆదాయము అదనంగా సమకూరింది.